భగవద్గీత ప్రధానంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం. ఇది ఒక కథల పుస్తకం కాదు, కాని ఇందులో చెప్పబడిన విషయాలను వివరించడానికి మన పెద్దలు పురాణాల ద్వారా కొన్ని సందర్భాలను కథలుగా చెబుతుంటారు. భగవద్గీత నేపథ్యం మరియు దానిలోని ముఖ్యమైన ఘట్టాలను ఇక్కడ తెలుసుకుందాం. 1. కురుక్షేత్ర గీత పుట్టిన నేపథ్యం. పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం మొదలవ్వడానికి సిద్ధంగా ఉంది. అర్జునుడు తన రథాన్ని 2 సైన్య నిలపమని కృష్ణుడిని కోరతాడు. అక్కడ తన గురువులను, తాతలను, అన్నదమ్ములను చూసి అర్జునుడు మానసికంగా కృంగిపోతాడు. నా స్వజనులను నేనేలా చను అని ధనుస్సును కింద పడేస్తాడు. అప్పుడు అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి కృష్ణుడు చెప్పిన మాటే భగవద్గీత. 2. విశ్వరూప సందర్శనం. కృష్ణుడు కేవలం తన స్నేహితుడు మాత్రమే కాదని, అతడే పరమాత్మ అని నిరూపించడానికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. కోట్లాది సూర్యుల తేజస్సు, అనంతమైన రూపాలతో ఉన్న ఆ రూపాన్ని చూసి అర్జునుడు భయభక్తులతో నమస్కరిస్తాడు. సృష్టి, స్థితి, లయకారకుడు ఒక్కడేనని అర్జునుడు ఈలో గ్రహిస్తాడు. 3. కర్మణ్యేవాధికారస్తే కర్మ సిద్ధాంతం. గీతలో ఒక చిన్న కథలాంటి ఉదాహరణ తరచుగా వినిపిస్తుంది. తోటమాలి మొక్కలు నాటుతాడు, కాని వర్షం పడటం లేదా కాయలు కాయడం అతని చేతుల్లో లేదు. అతని పని కేవలం నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకోవడమే. అలాగే మనం మన పనిని, కర్తవ్యాన్ని, ఫలితం ఆశించకుండా చేయాలని కృష్ణుడు బోధిస్తాడు. 4. స్థితిప్రజ్ఞుడి లక్షణాలు. ఎలాలు వచ్చినా చలించని వ్యక్తిని స్థితిప్రజ్ఞుడు అంటారు. దీనికి ఉదాహరణగా తాబేలును చెబుతారు. తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను ఎలాగైతే తనలాగేసుకుంటుందో, జ్ఞాని అయిన వాడు కూడా ఇంద్రియ కోరికల నుండి తనను తాను రక్షించుకుంటాడు. గీతలోని ముఖ్య సందేశాలు. ఆత్మ అమరమైన. శరీరం చనిపోతుంది కాని ఆత్మ చావదు. పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే, ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరానికి మారుతుంది. ధర్మంపై ధర్మం. యుద్ధం రక్తపాతం కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేయాలని కృష్ణుడు చెబుతాడు.